अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं। या शेखरे श्रुतिगिरां हृदि योगवाजां पादाम्बुजे च सुलभा व्रजसुन्दरीणां सा कापि सर्वजगतामभिरामसीमा कामायनो भवतु गोपकिशोरमूर्तिः। अत्यन्तबालमतिशीकुसुमप्रकाशं दिग्वासनं कनकभूषणभूषिताङ्गं विस्रस्तकेशम् अरुणादरमायताक्षं कृष्णं नमामि मनसा वसुदेवसूनम्। श्रीमन्महाभारतं आदिपर्वं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वर्षते सतु तथैव नागराजविनिवेशने वेदांसादिवजगे सापाङ्गान् భార్గవాఖ్యవాన్ముమే. ఎప్పుడైతే జరత్కారుడు ఆ భార్య అయినటువంటి జరత్కారుని మాట్లాడి వెళ్ళిపోయాడు, ఇంకా ఈవిడ ఆ వాసుకి ఇంటనే అంటే సోదరుని ఇంటనే ఈవిడ ఉండడం జరిగింది. అట్లాగే అనంతరం ఆ సమయం రాగానే వాసుకి సోదరైన ఆ జరత్కారువు కుమారుని కన్నది. అతడు దేవకుమారుని వలె ఉన్నాడు. అట్లాగా తండ్రి పక్షాన తల్లి పక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడుగా జన్మించడం అది ఆశ్చర్యకరమైన విషయం. అట్లాగే ఆ బాలుడు నాగరాజు అయిన వాసుకి వాహనంలోనే పెరుగుతూ వచ్చాడు. పెద్దవాడయ్యాక ఆ బాలుడు భృగువంశశ్రేష్ఠుడైనటువంటి చవన మహర్షి దగ్గర వేదాంగాల్ని అధ్యయనం చేశాడు. క్షీర్లవ్రతో బాలయేవ బుద్ధిసత్వగుణాన్వితః ఆమచాప్యభవత్ఖ్యాతం లోకేష్వాస్తిక ఇత్యుత అని. బాలుడై బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ అతడు సత్వగుణ సంపన్నుడై బుద్ధిమంతుడై లోకంలో ఆస్తికుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధిగాంచడం జరిగింది. ఆ బాలుడు గర్భంలో ఉన్నప్పుడే అతని తండ్రి హస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి ఆస్తికుడు అనే ఆ ప్రసిద్ధ నామం ఏర్పడినట్టుగా మనకి ఈ సందర్భంలో తెలుస్తోంది. బుద్ధిమంతుడైనటువంటి ఆస్తికుడు బాల్యావస్థలో బ్రహ్మచర్యాన్ని అవలంబించి ధర్మాన్ని పాటిస్తూ ఆ నాగరాజు భవనంలో యత్నపూర్వముగా అంటే రక్షింపబడుతూ బంగారు కాంతితో సమానుడైనటువంటి శూలపాణి భగవంతుడు అయిన శివుడి వలె దినదినాభివృద్ధి చెందుతూ ఆ నాగులందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా అక్కడ ఆ నాగలోకంలో ఆయన వసిస్తూ ఉండడం జరిగింది. ఇది శ్రీమద్ మహాభారతంలో ఆదిపర్వం ఆస్తిక పర్వం అనేటువంటి ఒక పర్వంలో ఆస్తిక జననం ఈ విధంగా మనకి 48వ అధ్యాయంలో ముగిసినట్టు తెలుస్తోంది. అట్లాగే 49వ అధ్యాయంలో పరీక్షిత్తు వేటకు వెళ్ళడం, ఆ సమీకును అవమానించడం ఇవన్నీ మనకు తెలిసినవే. అవి మళ్ళీ ఇంకొకసారి ఈ శమనకుడు చెప్పడం, ఆ శమనుడు అడగడం, ఉగ్రశ్రవుడు చెప్పడం, ఈ విధంగా ఆ సమయంలో మహారాజుకు మంత్రుడు ఏం చెప్పారో తెలియదు, కానీ పరీక్షిత్తు ఆ మృత్యువుని గురించి జరిగిన సంభాషణను నేను విన్నాను. జనమేజయుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నా తండ్రి యొక్క జీవితకాలంలో ఆయన యొక్క ఆచార్య వ్యవహారాలన్నీ కూడా మీరు తెలుసు కదా, వాటిని చెప్పండి. అంత్యకాలంలో ఆయనకు మృత్యువు ఎలా సంభవించిందో కూడా చెప్పండి. అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు జన్మజేయుడు కాబట్టి
ఆ జనమేజయుడు ఆ పాలనా క్రమంలో అప్పుడు ఎవరైతే మంత్రులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించడం పరిపాటి కదా. నా తండ్రి గారు ఏ విధంగా మరణించారు, ఎలా మరణించారు, ఏ విధంగా ఇది జరిగింది అనే విషయాలన్నీ కూడా మీరందరూ నా తండ్రితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన చరిత్రను చెప్పండి. అది వింటే నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పడం. అలాగే పరీక్షిత్ యొక్క మంత్రులందరూ ధర్మజ్ఞులు, బుద్ధిమంతులు కాబట్టి జనమేజయుడు యొక్క ఆ భావనని అడిగిన దానికి సమాధానంగా ఆయన యొక్క వృత్తాంతాన్నంతటిని చెప్పడం. అలాగే మహారాజా, నీవు అడిగిన విషయాన్ని చెప్తాం వినండి అని పరీక్షిత్ మహారాజు యొక్క చరిత్రను, అతనికి మృత్యువు ప్రాప్తించిన విధం ఇవన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అట్లాగే సాటిలేని పరాక్రమం కలిగినటువంటి అతడు సకల సంపదలు కలిగి భూమండలాన్ని పరిపాలించేవాడు. అతడిని ద్వేషించేవారే లేరు, అతడు ఎవరిని ఎప్పుడూ ద్వేషించలేదు. మరి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి ఆ పరీక్షిత్తు ప్రతి ప్రాణిని సమదృష్టితో చూసినవాడు. మహారాజా, మీ తండ్రి పాలనలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ కూడా తమ తమ ధర్మాలను సక్రమంగా పాటించేవారు సుమా. దేవతలు కూడా అతని చేత చక్కగా పూజింపబడేవారు. మీ తండ్రి విధవలకు, అనాథలకు కూడా, వికలాంగులకు కూడా, దీనులకు కూడా పోషణ, రక్షణ, ధనాన్ని, అలాగే ఆయన వాళ్ళ భారాన్ని వహించేవాడు. అందుకని ఆ మహారాజు రెండవ చంద్రుడిలాగా ప్రాణకోటికి అందరికీ కూడా సుందరంగా, సులభుడుగా దర్శనమిచ్చేవాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ తుష్టిగా, పుష్టిగా ఆనందిస్తూ ఉండేవారు. అతడు ధనసంపన్నుడే కాదు, అమిత పరాక్రమశాలి కూడా అని చెప్పడం. మీ తండ్రి కృపాచార్యుని దగ్గర శిష్యర్గం చేసి విలువిద్యలో పండితుడవడం, అట్లాగే ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టుడు కూడా అవడం, ఈ విధంగా జరిగింది. అయితే ఆ మహాయశస్సు అయినటువంటి ఆ మహారాజు జగత్తులో అందరికీ ఇష్టమైన వాడయ్యాడు. కురుకులం అంటే కురువంశంలో క్షీణిస్తున్న సమయంలో అతడు ఉత్తర గర్భంలో జన్మించడం జరిగింది. అందుచేత అభిమన్యు కుమారుడైన అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టడం జరిగింది. రాజధర్మంలో, అర్ధనీతిలో ఆయన నేర్పరి అన్ని సద్గుణాలు మీ తండ్రిని వరించడం జరిగింది. అట్లాగే అతడు జితేంద్రియుడు, సంయమనంతో వ్యవహరించేవాడు, మహామేధావి, నిరంతర ధర్మ సేవకుడు, కామక్రోధ లోభ మోహాలన్నింటినీ కూడా శత్రువుల్ని జయించినవాడు అతను. అందుకని ప్రజాయమస్తత్ర పితా షష్ఠి వర్షాన్య పాలయత్ తదోదిష్టాంతమాసన్న సర్వేషాం దుఃఖమాన్ తతస్యం పురుషశ్రేష్ఠధర్మేణ ప్రతిపేదినాన్ ఇదం వర్షసహస్రాణి రాజ్యం కురుకుభాగతం బాలయేవాభిషిక్తవ్యం సర్వభూతామపాలక అని. అంటే సర్వభూతానుపాలక. 60 సంవత్సరాలు నీ తండ్రి అత్యుత్తమంగా రంజకంగా పాలన సాగించాడయ్యా. అనంతరం మీ అందరికీ దుఃఖం కలిగేటట్లుగా అతనికి మోక్షప్రాప్తి కలిగింది. తర్వాత మీరు ధర్మంతో రాజ్యం పొందారు. 1000 సంవత్సరాలుగా కురువంశంలో వస్తున్నటువంటి ఈ రాజ్యాన్ని మీరు చిన్నతనంలోనే పొంది సర్వప్రాణులను రక్షిస్తున్నారు. అంటే ఈ రకంగా వాళ్ళు చెప్పిన తర్వాత జనమేజయుడు ఈ రకంగా అంటున్నాడు, మంత్రులారా, మా వంశంలో ఇటువంటి ప్రభువు లేడు. ప్రజలకు ప్రియకార్యాలు చేస్తూ వారి ప్రేమకు పాత్రుడైన రాజు పూర్వం లేడు కదా. మా ప్రపితామహులు మహాపురుషుడు, వారు ధర్మపరాయణుడు, వారి సదాచారాలతో సమానంగా మా తండ్రి కీర్తి పొందాడు కదా. అటువంటి ధర్మాత్ముడైన మా తండ్రికి ఇటువంటి మృత్యువులు ఎలా వచ్చింది అని అంతా సవిస్తరంగా తెలియజేయవలసిందని చెప్పడం. మళ్ళీ ఇవన్నీ కూడా మన జరిగినట్టుగా మంత్రులు చెప్పడం, ఇవన్నీ జరిగింది. అట్లాగే మీ తండ్రికి 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ స్థితిలో అక్కడ ఆ మహర్షిని చూడడం, అతడు మనోవ్రతంతో ఉండడం, అతను పలకకపోవడం వల్ల ఈయన అవమానం చెందడం, ఆ చచ్చిన పామును ఆయన మెడలో వేయడం, మహర్షి స్థానువుగా నిశ్చేచుటే కదలకుండా కూర్చుని ఉండడం, ఇవన్నీ కూడా ఆకలితో అలసటతో ఉన్న రాజేంద్రుడు యాకులు పడి ప్రశాంతంగా మనోవ్రతంతో ఉన్న మునిపై క్రోధావేశుడు అవడం, ఆ మౌనవ్రతంలో ఉన్న మనిషి రాజు మేల్కొల్పడం లేదు కాబట్టి కోపంతో ఆ మునిని మీ తండ్రి అవమానించడం, అక్కడ భూమిపై చచ్చిపడి ఉన్న సర్పాన్ని చెప్పారు కదా, అలా పడడం,
మేధావి అయినటువంటి మనిషి తండ్రిని మంచిగానే చెడుగాని ఏమాత్రం ఏమి అనకుండా మెడలో ఆ సర్పం ధరిస్తూనే అలాగే కోపించకుండా ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మనోరథంలో ఉన్నాడు కాబట్టి. ఆ పరీక్షిత్తు మరణించడం అది జన్మేజయునకు ప్రతీకారం అని ఇదిగో 50వ అధ్యాయంలో మనకి జరుగుతోంది. బ్రాహ్మణం సముపాగమ్య ముని పూజాం చకార సో నుజ్జాతస్తత్ర శృంగీ శుశ్రావతం తదా సఖ్యోపకాశాత్ పీతరం పిత్రా తే దర్శితం పురా మృతం సర్పం సమావక్తం సానుభూతస్య సహం తం రాజశార్దూలస్కందేవాపనుకారిణం తపస్వినమతీనాదతం మునివ్రవరం నృప జితేంద్రియం విశుద్ధం చతుస్థం కర్మణ్యదామృతం తపసా ద్యోతితాత్మానం శేషం గేషయతం తథా శుభాచారం శుభకరం సుస్థితం తనుభూయినం అక్షూద్రసమాయుత్సూయం అనసూయం చ వృద్ధం మౌనవ్రతే స్థితం శరణ్యం సర్వభూతానాం పిత్రా వినికృతం తవ. ఆ శృంగి ఆచార్యదేవుని దగ్గర పూజ చేయడం, గురువాజ్ఞతో ఇంటికి వెళ్తుండగా ఈ విధంగా చెప్పడం, ఇవన్నీ ఆ మిత్రుడు కనబడడం, ఇవన్నీ మనకి ఆశ్రితవత్సరుడైనటువంటి ఆ మహామునికి ఈ తండ్రి అవమానం కలిగించాడన్న కోపం ఆయన కలగడం, అలాగే శృంగి తేజస్తో ప్రతిఫలించిపోతూ వెంటనే చేతిలో ఉన్న ఆ నీళ్లు తీసుకుని మీ తండ్రి గారిని శపించడం, ఆ తక్షకుడు అనే వాని వల్ల మీ తండ్రి గారు చనిపోతారు 7 రోజుల్లో అని చెప్పడం, ఈ విధమైనటువంటి అన్నీ జరిగాయి. ఆకాశ్యప తక్షకులకు మార్గంలో మరొక వ్యక్తి కలవడం, అట్లాగే కాపాడడానికి రావడం కాశ్యపుడు అనేవాడు, కానీ మభ్యతో వెళ్ళిపోవడం ఆయన. ఈ విధంగా యథావృత్తం సర్వం తక్షసస్య ద్విజస్య చ ఏతత్తే కిది కథితం రాజన్ యథా తృష్టం శ్రుత్వా చ నృపశార్దూల విధిత్వ ఇదనంతరం అంటే ఈ విధంగా చూసినది విన్నది ఆయన విషయాన్ని మీకు వినిపించాము స్వామి. దీనంతటినీ మీరు విన్నారు కదా, ఇప్పుడు మీకు ఏం చేస్తే ఉత్తమనిపిస్తుందో అది చేయవలసిందని వీళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే శౌనకాది మంత్రులు చెప్పిన వృత్తాంతాన్ని అంతటినీ విన్న జనమేజయుడు దుఃఖంతో కుమిలిపోవడం, కుపితిరవడం, అట్లాగే దీర్ఘంగా విడిచి వేడి నీర్పును విడవడం, పద్మం లాంటి కళల్లోంచి కన్నీరు కార్చడం, ఇవన్నీ జరిగాయి. ఆ రాజు కొద్దిసేపు ధ్యానించి మనసులో ఒక నిశ్చయానికి రావడం, దుఃఖంతో కోపంతో బాధపడుతున్న అతడు విధిపూర్వకంగా ఆ నీటిని స్పృశించి తన మంత్రులకు ఈ విధంగా చెప్పడం జరిగింది. జనమేజయుడు ఇలా అంటున్నాడు: మంత్రులారా, నా తండ్రి స్వర్గతుడైన విషయాన్ని మీరు చెప్పిన తరువాత నేను నా కర్తవ్యాన్ని నా బుద్ధి ద్వారా నిశ్చయించుకున్నా. నేను ఏమి చేయబోనది మీకు చెప్తున్నాను వినండి అని. దురాత్ముడైనటువంటి తక్షకునిపై తప్పకుండా ప్రతీకారం చేసి తీరుతా. శృంగి చెప్పినంత మాత్రాన మహారాజు అయిన నా తండ్రిని తన విషయాగ్నితో దగ్ధం చేస్తాడా? ఈ పాపాత్ముడు కాశ్యపుని వెనక్కి మరలింపజేస్తాడా? కాశ్యపుడు నా తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే తప్పక నా తండ్రి జీవించి ఉండేవాడు కదా. అయితే మంత్రుల యొక్క వినయ ప్రవర్తన చేతను కాశ్యపుని అనుగ్రహం చేతను నా తండ్రి జీవింపబడి ఉంటే తక్షకుడికి కలిగే నష్టం ఏమిటి అని. నా తండ్రిని జీవింపజేయడానికి కాశ్యపుడు వచ్చేవాడే, కానీ అతని ప్రలోభపెట్టి తక్షకుడు అతడిని రాకుండా చేయడం అన్నది దుర్భరమైన విషయం. తక్షకుడు ఈ విషయంలో పెద్ద తప్పే చేశాడు. నా తండ్రిని బతికించవద్దని ఆ బ్రాహ్మణుడికి ధనం ఇచ్చి పంపించి వేశాడు కదా, ఇది మహాపాపం కదా. అందుచేత ఉత్తంక మహర్షికి మాకు సంతోషం కలిగించడానికి తప్పకుండా తక్షకుడిపై ప్రతీకారాన్ని తీర్తాం అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇది సింహభారతంలో ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో పరీక్షిత్ మంత్రి యొక్క సంవాదం, పరీక్షిత్తుకి వాళ్ళ మంత్రి యొక్క సంవాదాన్ని ఈ విధంగా 50వ అధ్యాయంలో చేయడం జరిగింది. అలాగే 51వ అధ్యాయంలో జనమేజయుడు సర్పయాగానికి పూనుకోవడం జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెప్తున్నాడు: మునీంద్ర, ఈ విధంగా పలికి మంత్రుల ఆమోదాన్ని కూడా తీసుకుని శ్రీమంతుడైనటువంటి జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం. అలాగే పండితులారా, దురాత్ముడైనటువంటి తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు కదా, నేను కూడా ఆ ప్రకారంగానే తక్షకునిపై బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నాను. దీని కొరకు నేను ఏం చేయాలో మీరు చెప్పండి. ఇటువంటి కార్యం గురించి
మీకు తెలిస్తే ఆ కార్యం ద్వారా తక్షకుని మాత్రమే కాదు, అతని బంధువులను కూడా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో దహించి వేస్తాను. పూర్వం తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఏ విధంగా దగ్ధం చేశాడో అట్లాగే నేను తక్షకుని దగ్ధం చేస్తా. తక్షకుని నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటా. హస్తిరాజన్మహత్తత్రం తద్వదర్థం దేవనిర్మితం సర్పసత్రమితి ఖ్యాతం పురాణే పరిపక్ష్యతే అని ఋత్విజులు ఇలా చెప్పారు. ఆ మంత్రులందరూ కూడా ఋత్విజులు వాళ్ళందరూ కలిసి, మహారాజా, నీవు చెప్పిన దానికి ఒక గొప్ప యజ్ఞం ఉంది. ఆ యజ్ఞాన్ని పూర్వము దేవతలు సంకల్పించి సిద్ధం చేసి ఉంటారు. దీనికి సర్పయాగం అని పేరు. అందుకని ఈ సర్పయాగాన్ని మీరు చేస్తే గనక, ఆ చేయగలిగిన వాడు కూడా నీవే గనక తప్పక ఇతరులకు ఇది సాధ్యం కాదు గనక ఈ మాటల్ని పౌరాణికులైనటువంటి విద్వాంసులు చెప్పడం, ఆ యజ్ఞాన్ని చేసే విధానాన్ని మాకు తెలుసు, మేము నీకు ఉపదేశిస్తాం అని చెప్పడం. ఆ ఋత్విజులు ఆ విధంగా చెప్పిన తర్వాత జనమేజయుడికి తన కార్యసిద్ధిపై నమ్మకం కలిగి ఉండడం, తక్షకుని అగ్నిలో దగ్ధం చేస్తాననే ఒక ధైర్యం కలగడం ఈ విధంగా జరిగింది. అంటే అప్పుడు జనమేజయుడు మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు, నేను సర్పయాగాన్ని చేస్తాను, మీరు ఆ యజ్ఞానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయండి అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈ యజ్ఞాన్ని చేస్తారో, ఏ విధంగా ఆ నాగజాతి మీద ప్రతీకారం తీసుకుంటాడో మనం మున్ముందు అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విష్ణుం వందే జగద్గురు.